సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణ మరింత ముమ్మరం చేశారు పోలీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఆయనకు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణ సందర్భంగా పోలీసులు ఎలాంటి ప్రశ్నలు వేసే అవకాశం ఉంది, వాటికి ఎలా సమాధానం ఇవ్వాలనే అంశంపై లీగల్ టీంతో చర్చించారు అల్లు అర్జున్. నిన్న అర్ధరాత్రి వరకు ఆయన ఇంట్లో ఈ చర్చలు జరిగాయి. ఇప్పటికే ఈ ఘటనలో అల్లు అర్జున్ డిసెంబర్ 13న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆ సందర్భంలో న్యాయమూర్తి ఆయన 14 రోజుల రిమాండ్ విధించారు. అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఇక తనపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్పై హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు నెల 27 వరకు బన్నీకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి అల్లు అర్జున్ నివాసం నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ అందుబాటులో ఉన్నారు. 11 గంటలకు ఆయనకు సమన్స్ జారీ అయ్యాయి. యాజ్ పర్ ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం 11 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు ముందు పోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సి ఉంది. రైట్, మా ప్రతినిధి రవి ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం వద్ద ఉన్నారు. రవి, ఏంటి వెళ్లే నిర్ణయం తీసుకున్నట్టు ఏమన్నా వివరాలు తెలుస్తూ ఉన్నాయా? నేను అర్ధరాత్రి వరకు లీగల్ టీంతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. చక్రి, నిన్న పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న తర్వాత అల్లు అర్జున్ తన లీగల్ టీంను ఇంటికి పిలిపించుకున్నారు. దాదాపు గంటన్నర పాటు వాళ్ళతో భేటీ అయ్యారు. పోలీసుల విచారణకు హాజరు అవ్వాలా వద్దా, ఆల్రెడీ మధ్యంతర బెయిల్పై ఉన్నాను అని చెప్తా ఉన్నారు. కాబట్టి మధ్యంతర బెయిల్లో ఉన్నప్పుడు విచారణకు హాజరు అవ్వచ్చా, లేకపోతే ఏదైనా రిలాక్సేషన్ కోరే అవకాశం ఉందా, సమయం కోరదామా, లేకపోతే నేను అటెండ్ అవ్వకుండా నేరుగా లీగల్ టీంను పంపిస్తే సరిపోతుందా అనే దానిపైన సుదీర్ఘంగా అల్లు అర్జున్ అయితే చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ రాకపోవచ్చు, తన లీగల్ టీంను పంపించి ఆన్సర్ చేసే అవకాశం ఉందనే ఎక్కువగా తెలుస్తోంది లీగల్ టీం నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే అల్లు అర్జున్ను క్వశ్చన్ చేయాలి అని చెప్పి పోలీసులు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా వాళ్ళు తయారు చేశారు. అల్లు అర్జున్ రాకముందు సంధ్యా థియేటర్ వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అల్లు అర్జున్ వస్తున్నటువంటి క్రమంలో ఏం జరిగింది, బౌన్సర్లు ఏ విధంగా తోసివేశారు, అక్కడ ఉన్నటువంటి గేట్లన్నీ విరిపోయి కింద పడినటువంటి టైంలో తొక్కిసలాట జరిగినటువంటి క్రమంలో ఏం జరిగింది, అల్లు అర్జున్ లోపల థియేటర్లో కూర్చున్నప్పుడు బయట తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులు నేరుగా ఏసీపీ అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఇద్దరు వెళ్ళి అల్లు అర్జున్కు చెప్పారు బయట తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ చనిపోయింది, బయటకు రావాలి అని చెప్పడాన్ని కూడా దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు తయారు చేసినటువంటి వీడియోలో కూడా మెన్షన్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మొత్తం సినిమా చూసే వస్తాను అని చెప్పడంతో డీసీపీ నేరుగా వెళ్ళి అల్లు అర్జున్తో మాట్లాడి బలవంతంగా బయటకు తీసుకొని వచ్చారు. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. అల్లు అర్జున్ బయటకు వెళ్తున్నటువంటి క్రమంలో ఒక మహిళ చనిపోయిన విషయం అప్పటికే తెలుసు, ఒక పిల్లాడు స్పృహ పడిపోయాడు, అపస్మారక స్థితిలోకి వెళ్ళాడనే విషయం కూడా తెలుసు. అయినా అల్లు అర్జున్ బయటకు వెళ్తున్నటువంటి క్రమంలో మరొకసారి కారులో నుంచి బయటకు చూస్తూ అభివాదం చేస్తూ వెళ్ళాడు. అంటే అంత ఇన్సిడెంట్ జరిగినా కూడా అల్లు అర్జున్ తనకు తాను షో చేసుకునే పనిలోనే ఉన్నాడు. కానీ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదనేది పోలీసులు వీడియోతో సహా పూర్తి సాక్ష్యాధారాల రూపంలో సేకరించి పెట్టారు. 10 మినిట్స్ డ్యూరేషన్తో ఈ వీడియో ఉంది. ఈ వీడియో పైన ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ బెయిల్ పై రిలీజ్ అయ్యాడో ఇంటికి వచ్చిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాడు. తనను పర్మిషన్ కోరాను అని చెప్పి. సో కోరాను అని చెప్తున్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి లెటర్ కాపీ ఏదైనా ఉందా అని పోలీసులు అడిగే అవకాశం కూడా ఉంది. సో తనకు పర్మిషన్ ఇచ్చారు, రూట్ క్లియర్ చేశారు కాబట్టి నేను వెళ్ళాను అని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పాడు. దానికి సంబంధించి కూడా ఆధారాలు అడిగే అవకాశం ఉంది. సో అల్లు అర్జున్ చెప్తున్నాడు బయట జరిగినటువంటి తొక్కిసలాట విషయం కానీ లేకపోతే ఒక మహిళ చనిపోయినటువంటి విషయం తనకు తెలియదు, నెక్స్ట్ డే తన టీం ద్వారా తనకు తెలిసిందని అల్లు అర్జున్ చెప్తున్నాడు. కానీ పోలీసులు తయారు చేసినటువంటి వీడియోలో మాత్రం క్లియర్గా తెలుస్తుంది అల్లు అర్జున్ బాల్కనీలో ఉన్నటువంటి టైంలోనే చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ అదేవిధంగా ఏసీపీ ఇద్దరు కలిసి బాల్కనీ దాకా వెళ్లారు. దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఒక 15 నిమిషాల వరకు తను బయటకు రాలేకపోవడంతో వెంటనే డీసీపీ కూడా నేరుగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి తనను అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించి ఎస్కార్ట్గా తనను బలవంతంగా బయటకు కూడా తీసుకొని వచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా ఉంది. అంటే అల్లు అర్జున్ చెప్తున్నటువంటి దానికి పోలీసులు ఇప్పుడు రూపొందించినటువంటి వీడియోకి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. కాబట్టి అల్లు అర్జున్ను దీనిపైన క్వశ్చన్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. పోలీసులు అక్కడ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది, పోలీసులు మరికొంత రక్షణగా ఉండాల్సింది, బందోబస్తు పెంచాల్సిందని అల్లు అర్జున్ పోలీసులను తప్పుపట్టే ప్రయత్నం చేశాడు. సో దీనిపైన కూడా క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో అల్లు అర్జున్ అటెండ్ అవుతాడా లేదా అనే విషయం పైన మాత్రం ఉత్కంఠ ఉంది. ప్రస్తుతానికైతే లీగల్ టీమ్ వెళ్తే పోలీసులు యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే అల్లు అర్జున్ ని నేరుగా విచారణకు రావాలని చెప్పి చెప్తారా? ఒకవేళ అలా చెప్తే అల్లు అర్జున్ టైం కోరే అవకాశం ఉందా అనేది కూడా సస్పెన్స్ గా ఉంది. చక్రి, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.